ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న బంగ్లాదేశ్ తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులకి ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్ 133 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో 113 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 124 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. అలాగే యశస్వి జైస్వాల్ 118 బంతుల్లో 9 ఫోర్లతో 56 పరుగులతో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. 144 పరుగులకే 6 వికెట్లను కోల్పోయిన దశలో జడేజా, అశ్విన్లు అద్భుత ఇన్నింగ్స్ తో ఆదుకున్నారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఇక రెండో రోజు ఆటను ప్రారంభించి మరో 37 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 4 వికెట్లను కోల్పోయింది. అంటే టీమిండియా తొలి ఇన్నింగ్స్ 376 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఎదుర్కొన్న 3వ ఓవర్లోనే తొలి వికెట్ ను కోల్పోయింది. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే ఆఖరి బంతికి ఇస్లాం ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక మరో కొద్దిసేపటికి ఆకాశ్ దీప్ తాను వేసిన 2వ ఓవర్లోనే వరుసగా 2 వికెట్లు తీసి బంగ్లాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ లంచ్ విరామ సమయానికి 26 పరుగులకి 3 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం నజ్ముల్ హసన్ 15 పరుగులు, ముష్ఫికుర్ రహీం 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.